పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిరుద్యోగ యువతకు మరియు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశ పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్రం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన, క్లుప్తంగా చెప్పాలంటే భవ్య అనే సరికొత్త స్కీమ్ను లాంచ్ చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు న్యూఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డిజిటల్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. అసలు ఏంటి భవ్య పథకం? దీని ద్వారా ఏ రంగాల వారికి ఉద్యోగాలు రాబోతున్నాయి, ఏ రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి చేకూరబోతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన దేశంలో ఎవరైనా ఒక పెద్ద కంపెనీ పెట్టాలన్నా లేదా ఫ్యాక్టరీ స్థాపించాలన్నా అదంతా ఈజీ కాదు. భూమి సేకరించాలి, కరెంట్ కనెక్షన్ కావాలి, వాటర్ సప్లై చూసుకోవాలి. వీటన్నిటికీ తోడు పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాలి. ఈ లేట్ ప్రాసెస్ వల్లే చాలా కంపెనీలు కూడా వెనకడుగు వేస్తుంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే కేంద్రం ఈ భవ్య పథకాన్ని తెచ్చింది. దీని కింద దేశవ్యాప్తంగా 100 ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను డెవలప్ చేస్తారు. అంటే కంపెనీలు వచ్చేసరికే అక్కడ రోడ్లు, వైఫై, కరెంట్, నీరు అన్నీ రెడీగా ఉంటాయి. ఇన్వెస్టర్లు కేవలం వచ్చి తమ మెషిన్లు పెట్టుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవడమే. దీన్నే ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటారు. దీనివల్ల వందల కంపెనీలు ఇండియాకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భవ్య పథకంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇది పోటీ విధానం ఆధారంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికో పక్షపాతంగా ఈ పార్కులను కేటాయించదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే తమ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్, రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక అనుకూల విధానాలను వివరిస్తూ బెస్ట్ ప్రాజెక్టు ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తుందో వారికే ఈ 100 పార్కులలో వాటా దక్కుతుంది. దీనివల్ల లాభం ఏంటో తెలుసా? పరిశ్రమలు కేవలం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి. తద్వారా స్థానిక ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు యువతకు వచ్చే అతిపెద్ద ప్రశ్న, మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? భవ్య పథకం యొక్క అల్టిమేట్ గోల్ భారీ స్థాయిలో ఉపాధి కల్పన. ఈ 100 ఇండస్ట్రియల్ పార్కులలో కేవలం లేబర్ ఉద్యోగాలు కాదు, చదువుకున్న ప్రతి ఒక్కరికి వారి అర్హతను బట్టి జాబ్స్ వస్తాయి. టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివిన వారికి ప్రొడక్షన్, మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలలో ఉద్యోగాలు వస్తాయి. నెంబర్ 2 మేనేజ్మెంట్ అండ్ అడ్మిన్, డిగ్రీ, ఎంబీఏ చేసినటువంటి వారికి హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ మేనేజ్మెంట్లో అద్భుతమైన కెరీర్ ఉంటుంది. ఇక నెంబర్ 3 అనుబంధ రంగాలు. ఇవే కాకుండా ఐటీ సర్వీసెస్, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్ రంగాలలో లక్షలాది ఇండైరెక్ట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. స్థానిక యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళవలసిన అవసరం ఈ స్కీమ్ వల్ల తప్పుతుంది. ఒక ప్రాంతంలో పారిశ్రామిక పార్కు వచ్చిందంటే అక్కడ కేవలం ఫ్యాక్టరీలే మారవు, స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా మారిపోతుంది. ఎలాగో తెలుసా? ఈ పార్కుల చుట్టూ చిన్న వ్యాపారులు, స్టార్టప్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇక మన రైతు సోదరుల విషయానికి వస్తే ఈ భవ్య పార్కులలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రైతులు తాము పండించినటువంటి కూరగాయలు, పండ్లను దళారీల అవసరం లేకుండా నేరుగా పరిశ్రమలకే అమ్ముకొని మంచి లాభాలు గడించవచ్చు. రవాణా ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. మరి ఈ ప్రాసెస్ అంతా పారదర్శకంగా జరగడానికి కేంద్రం లాంచ్ చేసిన భవ్య పోర్టల్ ఒక సింగిల్ విండోలా పనిచేస్తుంది. ఏ రాష్ట్రంలో ఎంత భూమి ఉంది, ఎక్కడెక్కడ రైలు, రోడ్డు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది అనే పూర్తి సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఈ పోర్టల్ ద్వారా లైవ్లో ట్రాక్ చేయవచ్చు. ఇది భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి పడినటువంటి ఒక బలమైన అడుగు. కేంద్రం తీసుకువచ్చిన ఈ సరికొత్త భవ్య పథకం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రాంతానికి ఇలాంటి పారిశ్రామిక పార్కు వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.